ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే వకీల్ సాబ్, ఆ చెట్టు బెరడు అవసరం అవుతుంది. మీరు దాన్ని సేకరించండి. నేను కొన్ని వేర్లు ఆకులు సేకరిస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి, పాములు కూడా ఉంటాయి. సరే పునమి. పున్నమి చేతిలో ఉన్న వనమూలికల్ని ఎలాగైనా మన సొంతం చేసుకుని ఆ రాజమాత ఆపరేషన్కి అవసరమైన డబ్బుని అరేంజ్ చేసుకోకుండా చేయాలి. పున్నమి, అన్నీ తీసుకున్నట్టేనా? తీసుకున్నాను వకీల్ సాబ్. సరే పదండి. అదేంటి, వీళ్ళింకా వెళ్ళలేదా? ఎలా వెళ్తారు వకీల్ సాబ్? ఈ వనమూలికల్ని కాజేసి నానమ్మ ఆపరేషన్ జరగకుండా చూడాలని వాళ్ళ ప్లాన్. అలాంటిది ఎలా వెళ్తారు? సరే, ఎలా వెళ్ళరో నేను చూస్తాను. వద్దు వకీల్ సాబ్, వీళ్ళకిలా కాదు. రండి చెప్తాను, రండి. వెళ్ళి వెతకండి, వెళ్ళండి రా. అన్నా, పులి ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టుందన్నా. బతుకుంటే మళ్ళీ ఏదో ఒక ప్లాన్ వేసి దెబ్బతీయచ్చు. మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నా. నేను ఇక్కడికి వచ్చింది దాని అంతు చూడ్డానికి. అంతు చూడందే వెళ్ళేది లేదు. ఓరి దేవుడు, అది నీ ఇష్టం అన్నా. మేం మాత్రం ఉండమన్నా. రే పదరా. ఆగండ్రా. పిరికి పందలు పారిపోయారు. వీళ్ళు లేకుండా నేను ఒంటరిగా వెళ్తే, ఆ పులి ఎదురుపడితే దానికి నేను ఆహారం అయిపోతాను కదా. ఆ పున్నమంటే దాని తెలివితేటలు ఉపయోగించి ఆ పులిని తప్పుదారి పట్టించగలదు. నా వల్ల కాదు. ఇప్పుడు కాకపోతే వాళ్ళు చెప్పినట్టు ఇంకోసారి ఎప్పుడైనా సరే దాని అంతు చూస్తాను. ముందు మనం బతుకుండాలి కదా. నాన్నని, అత్తగారిని, మావయ్య గారిని తీసుకుని హాస్పిటల్కి రండి. నేనేమో ఇవి అక్కడ ఇచ్చేస్తాను. అలాగే పున్నమి. నానమ్మకి చేయాల్సిన ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తాను. మీరు వెళ్ళండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.